जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ అమర్ హై వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ అమర్ హై వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ లేటాక జై జగన్ జై జగన్ జై జగన్ రాజ్యమాల నాయకత్వం రాజ్యమాల నాయకత్వం రాజ్యమాల నాయకత్వం जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ జిల్లాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాని రాజకీయ నాయకత్వం జిల్లాని రాజకీయ నాయకత్వం జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ జై జగన్ జై రాజమౌళి జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకేనా ఓకేనా ఈరోజు తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగువాడికి మర్చిపోలేని రోజు. తెలుగు భాష మాట్లాడే ప్రతిదీ తెలుగు ప్రేమికుడు అమితంగా ప్రేమించే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ నేత, మానవత్వానికి నిలువెత్తు ప్రతిరూపం. హిమాలయ శిఖరాలంతా మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం. అత్యంత కరుణ, జాలి, ప్రేమ కలిగినటువంటి మనస్తత్వం. పేదల పట్ల ఎక్కువ హృదయ స్పందన కలిగిన వాడు రాజశేఖర రెడ్డి. మంచి నాయకుడిగా, మంచి మనిషిగా, హృదయం ఉన్నటువంటి మంచి నేతగా, ఎన్నో సంస్కరణలతో, ఎన్నో మంచి పథకాలతో, మంచి పరిపాలనతో ఈ రాష్ట్ర ప్రజలందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర. అటువంటి మహనీయుడు మనకు దూరమైనటువంటి రోజు. శారీరకంగా, భౌతికంగా మాత్రమే దూరమైన రోజు మిత్రులారా. మానసికంగా ఆయన ఎప్పుడూ మనకు దగ్గరగానే ఉంటాడు. ఆయన శరీరం మనను వదిలి స్వర్గానికి చేరిండొచ్చు, కానీ ఆయన జ్ఞాపకాలు, ఆయనతో మనం నడిచిన, ప్రయాణం చేసిన రోజులు, అడుగులు వేసిన దినాలు మధుర స్మృతులుగా, చెరగని జ్ఞాపకాలుగా మన హృదయాలలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలబడిపోయింది. ఇది నా ఒక్కరి ఫీలింగ్స్ కాదు, వీళ్ళందరి ఫీలింగ్స్ కాదు. యావత్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరి అభిప్రాయం ఇదే. రాజశేఖర రెడ్డికి శత్రువులే లేరు. రాజశేఖర రెడ్డి పట్ల అసూయాగ్రస్తులు ఉండొచ్చు, కానీ రాజశేఖర రెడ్డికి శత్రువులు లేరు. రాజశేఖర రెడ్డిని శత్రువుగా భావించే వాళ్ళు ఉన్నారు, కానీ రాజశేఖర రెడ్డి ఎవరిని శత్రువుగా భావించే మనస్తత్వం కాదు. అజాత శత్రువు. తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని సైతం తన దరి చేరితే గొప్ప మనసుతో క్షమించగలిగి, ప్రేమించగలిగి, వారికి సహాయపడగలిగినటువంటి మంచి మనస్తత్వం రాజశేఖర రెడ్డి. ఈరోజు రాజశేఖర రెడ్డి మన మధ్య లేకపోయినా
ఆయన జ్ఞాపకాలతో పాటు ఆయన చేసిన మంచి పనులు కూడా ఈ రాష్ట్రంలో ఇప్పుడు నడయాడుతూనే ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం, ఆరోగ్యశ్రీ అనే పథకం, రైతులకు ఉచిత విద్యుత్ అనే పథకం, ఇలా ఎన్నో మంచి పథకాలు. ఈ రాష్ట్రంలో పేదలందరూ కూడా ఆకలి బాధ అనుభవించకూడదు, అందరికీ కూడా 3 పూట్ల భోజనం ఉండి తీరాల్సిందే అని పేదవాళ్ల పట్ల ఆలోచించిన మనిషి రాజశేఖర్. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా డబ్బు లేకుండా కూడా మరణించకూడదు. ఇదిగో ఈ 2 లక్షలు డబ్బు లేకపోవడం వల్ల నా తల్లి మరణించింది అనే ఏ బిడ్డ బాధపడకూడదు అని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు సంజీవినిలాగా అందించిన మహోన్నతమైనటువంటి నేత రాజశేఖర్. విద్య విషయంలోనూ ఆరోగ్యం విషయంలోనూ ఎప్పుడు కూడా ఆయన అందరికీ సమానమైనటువంటి అవకాశాలు, సమానమైనటువంటి స్థితిగతులే కలగాలని చెప్పి ఆశించినాడు. కాబట్టి పేదవాడి బిడ్డ కూడా ధనవంతుల బిడ్డలతో పాటు చదువుకొని సమానమైన అవకాశాలను అందుకునే దానికోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా పెద్ద ఉన్నత విద్యలను అభ్యసించేదానికి పేదవారికి, బడుగు బలహీన వర్గాలకి అవకాశం కలిగించింది. ఏ ఒక్కరు కూడా డబ్బు లేకుండా మరణించకుండా ఉండాలి, వారి కుటుంబ సభ్యులతో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుభవించాలని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ మేలు చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలబడి ముస్లిం సోదరులకు ప్రత్యేకించి 4% రిజర్వేషన్ కల్పించి సామాజికంగా వాళ్ళ గౌరవాన్ని గాని, ఉద్యోగ విద్య అవకాశాలు గాని, వారి ఆర్థిక స్థితిగతులు గాని, రాజకీయ పదవుల విషయంలో గాని, అధికారాన్ని 10 మందికి పంచే విషయంలో గాని చాలా గొప్పగా సహాయపడిన వాడు ముస్లిం సోదరులకు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉంటే రాజశేఖర్. అందుకే ఈనాటికి ముస్లిం సోదరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వారి సొంత పార్టీగా భావిస్తున్నారు. ఎంత ప్రతి అనుకూల పరిస్థితుల్లో కూడా ముస్లిం సోదరులు, రాష్ట్రంలో ఉండబడిన ముస్లిం సోదరులు యావత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే నడుస్తున్నారు. ఇది సత్యం. రైతులకు ప్రత్యేకమైనటువంటి పెద్దపీట వేసింది రాజశేఖర్ రెడ్డి. వ్యవసాయము దండగా అని చెప్పిన మనిషి చంద్రబాబు నాయుడు అయితే, వ్యవసాయము అండగా అని చెప్పిన వాడు రాజశేఖర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు సంబంధించిన సొంత మనిషి కాదు, రాష్ట్రంలో ఉండబడినటువంటి అందరికీ సంబంధించిన మనిషి. తెలుగు భాష మాట్లాడే, ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు వారికి రాజశేఖర్ రెడ్డి సొంతమే, ఎవరికి కాదు. అందుకే రాజశేఖర్ రెడ్డి మరణించి ఎన్ని సంవత్సరాలైనా కానీ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలు చెదిరిపోనేటి, మరిచిపోలేనివి, మరపురానివి, చిరిగిపోని జ్ఞాపకాలు రాజశేఖర్ రెడ్డితో ఈ రాష్ట్ర ప్రజలకు ఉండే అనుభవం. అందుకే అందరికీ రాజశేఖర్ రెడ్డి అభిమాన నాయకుడు, అన్న, కుటుంబ పెద్ద, స్ఫూర్తి ప్రదాత, మార్గదర్శకుడు. మా జీవితాన్ని దశ దిశ నిర్దేశించి ఈ ప్రజాసేవలో మేము ఏ విధంగా బ్రతకాలనో, ఏ విధంగా ఉండాలనో మాకు మార్గదర్శకుడు. కార్యకర్తలను సంరక్షించే విషయంలో కానీ, నాయకులకు గౌరవం ఇచ్చే విషయంలో కానీ రాజశేఖర్ రెడ్డి మాకు మార్గదర్శకుడు, రోల్ మోడల్. రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితాన్ని సంపూర్ణంగా చదవగలిగితే ఈనాటి రాజకీయాల్లో కొనసాగే వాళ్లకు చక్కటి మార్గం కనిపిస్తుంది, రాజకీయ ఉజ్వల భవిష్యత్తు కనిపిస్తుంది. అందుకే నాటికి నేటికి ఏనాటికి రాజశేఖర్ రెడ్డి మాకు స్ఫూర్తి ప్రదాతే. కాకపోతే ఈరోజు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం వలన ఈ పార్టీని వదిలి పక్కన పోతున్నారు. వారి గురించి కూడా కొంచెం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ పార్టీకైనా కానీ కార్యకర్తలే ప్రధానమని అందరూ మాట్లాడతారు. ఇక్కడ కూడా మనం ఒకసారి ప్రస్తావించాల్సి వస్తే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన మరుక్షణం ఆ అధికారాన్ని అనుభవించినటువంటి కొంతమంది నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, నాయకులు అధికారాన్ని అనుభవించిన వాళ్లే ఆ పార్టీ గుండెల్లో పొడిసి పక్కకు పోతున్నారు. పరాయి పంచజేరి వారి మోచేతి గంజి తాగేదానికి ప్రయత్నం చేస్తారు. కానీ పార్టీ ఓడిపోయినా, పార్టీ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రం ఆ పార్టీ జెండాను
గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు. మరి గుండెల మీద తన్నేవాడు నిజమైన కార్యకర్తన, గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు నిజమైన కార్యకర్తన అనేది ఒక్కసారి పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆ నాయకులే ఆలోచించుకోవాల్సిన అవసరం. పార్టీ ఓడితే పార్టీని వదిలిపోయే వాళ్ళను నాయకులు అంటారు. పార్టీ ఓడినా జెండా మోసే వాళ్ళని కార్యకర్త అంటారు. తల్లి సన్ను పాలు తాగి అమ్మను గౌరవించేవాడు కార్యకర్త, తల్లి పాలు తాగి రొమ్మును పిసికే నీచుడు అటువంటి కొంతమంది నాయకులు. మారాలి. రాజకీయాలలో ఇటువంటి పద్ధతుల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఒక స్థిరమైనటువంటి అభిప్రాయంతో, స్థిరమైనటువంటి ఒక సిద్ధాంత బలముతో ఒక రాజకీయ పార్టీ జెండా పట్టిన తర్వాత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆ పార్టీని ప్రతినిధించుకునే దానికోసం, ఆ నాయకుని పట్ల విశ్వసనీయతతో నడవడానికి, తిరిగి మళ్ళా అధికారంలోకి తీసుకురావడానికి, కష్టకాలంలో కార్యకర్తలు నాయకులను సంరక్షించడం కోసం రొమ్ము అడ్డం పెట్టాల్సిన అవసరం ఉంది. జెండాను భుజానికి ఎత్తుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా నాయకులకి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యే అభ్యర్థులకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ఎవరైతే నాయకత్వాన్ని అనుభవించినారో వారికి వారందరికీ కూడా ఈ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా నేను హితవు చెప్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మోయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన కార్యకర్తలను సంరక్షించండి. వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఈ రొమ్ము అడ్డపెట్టేదానికి ప్రయత్నం చేయడం తప్ప ఆడిపోయేదానికో, లొంగిపోయేదానికో, పరాయ పంచజేరి గంజి నీళ్లు, మోచేతి నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయొద్దన్నట్టు నాయకులకు హితవు పలుకుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన నాయకత్వాన్ని బలపరిచే వాళ్ళమే, ఆయన వెంట నడిచే వాళ్ళమే. తిరిగి మళ్ళా 2029 నాటికి ఈ పార్టీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురాగలుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా మరొక మారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడగలుగుతాం. ఆయన మరొక మారు ముఖ్యమంత్రిగా 2029లో మరొక మారు ఆయన ముఖ్యమంత్రిగా చూసేంత వరకు అవిశ్రాంతంగా మా పోరాటం జరుగుతూనే ఉంటుంది. ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉంటాం. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం. ప్రజల గొంతుకై, ప్రజల శబ్దమై, ప్రజల హక్కుల కోసం ఈ పార్టీ జెండా నిరంతరం శ్రమిస్తుందని చెప్పి రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ, ఇక నా వరకు నేనైతే వ్యక్తిగతంగా నా శ్వాస ఉన్నంత వరకు నా ఊరి ప్రజలతో పాటు, ప్రజల కంటే మిన్నగా నా పార్టీ కార్యకర్తలను, నాయకులను సంరక్షించడానికి, వారి యొక్క గౌరవాన్ని, వారి యొక్క కష్ట నష్టాలను పరిష్కరించడానికి నా గొంతులో శ్వాస ఉన్నంత వరకు వీళ్ళ కోసమే శ్రమిస్తా. వీళ్ళ కోసమే ఉండినా లేకపోయినా, ప్రజలు తిరస్కరించినా నెత్తిన పెట్టుకున్నా, ఏది ఏమైనప్పటికీ కూడా రాచమల్లి ఆరో ప్రాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు. వీరి కోసమే రాచమల్లి జీవితం సదా.